కొత్తగూడెం నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు పెద్ద ఎత్తున జరిగాయి. దాదాపు 2984 సంఘాలు, అలాగే 29,801 సభ్యులు ఈ సంఘాల్లో ఉన్నారు. ఇవాళ 2,000 మందికి పైగా సంఘానికి ఒకళ్ళు ఇద్దరిని రమ్మంటే 2,000 మందికి పైగా హాజరయ్యారు. వీరందరికీ 157 స్వయం సహాయక సంఘాలకు 18,27 రూపాయలు ఇవాళ పంపిణీ జరుగుతుంది. 18,27 అలాగే వడ్డీ లేని రుణాలు 2,100 సంఘాలకు 2,36 పంపిణీ జరుగుతూ ఉంది. అంటే 2,984 సంఘాల్లో 2,100 సంఘం ఎప్పటికప్పుడు తీసుకున్న రుణాన్ని తీర్చడం వల్ల వారికి వడ్డీ లేకుండా ఆ విధంగా 99% ఎప్పటికప్పుడు తీరుస్తున్న మహిళా సోదరిమణులకి ధన్యవాదాలు. అదేవిధంగా లోన్ బీమా మరియు ప్రమాద బీమా వాళ్ళందరికీ 15,90,448 రూపాయలు వాళ్ళకి పంపిణీ జరుగుతుంది. అలాగే మహాలక్ష్మి పథకం కింద పాల్వంచ మండలంలో అక్కడ మండల కమిటీ వారు ఆర్టీసీకి అప్పిచ్చారు. ఆ ఆర్టీసీ వారు తిరిగి ఆ కమిటీ వారికి నెలకు 69,468 రూపాయలు ఈఎంఐ పేరుతో మళ్ళా తిరిగి కడుతున్నారు. ఇవాళ మహిళలు అప్పులిచ్చే స్థితికి ఈ మహిళా సమాఖ్య స్వయం సేవక సంఘాల వల్ల, పొదుపు సంఘాల వాటి వల్ల ఆ స్థాయికి పెరిగారు. చాలా సంతోషం. అదేవిధంగా ఇప్పుడు మళ్ళా రేపు 25 నుంచి రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం కూడా ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అంటే గత 10 ఏళ్ల నుంచి ఎక్కడైనా ఇచ్చారేమో కానీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. గత 10 ఏళ్ల నుంచి కొన్ని ఇళ్ళు ఇచ్చారేమో కానీ ఇప్పుడైతే ఇళ్ళు కూడా నియోజకవర్గానికి 3,500 చొప్పున వస్తున్నాయి. పెన్షన్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 2-3 హామీలు అమలు చేయాల్సి ఉన్నాయి. అందులో మహాలక్ష్మి పేరుతో మహిళలందరికీ 2,500 పెన్షన్ ఒకటి, అదేవిధంగా పెళ్ళైనటువంటి వాడికి తులం బంగారం, అవి కూడా ఇంకా 2-3 ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ ఒకటి వస్తుంది, 200 యూనిట్ వరకు గవర్నమెంటే కడుతుంది, బస్సు సౌకర్యం ఇస్తుంది. ఆ రైతులు కూడా కొంతమందికి ఇంకా అందలేదని భావన ఉన్నప్పటికీ ఈ డబ్బులు అయితే ఎక్కువే ఇచ్చారు. కొంతమంది దాన్ని కూడా ఎలా సరిచేస్తారో చేయాలి. అదేవిధంగా అప్పుడు చెప్పిన హామీలన్నీ కూడా చేసే అవకాశం, ఆ కృతనిశ్చయం ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేస్తున్నారు కాబట్టి అంతా మంచి జరుగుతుందని భావిస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా నియోజకవర్గ ప్రజల మహిళలకి, మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేము అనేక అభివృద్ధి పనులు చేయడంలో మాకు ముఖ్యమంత్రి గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.